నమస్తే. నేను కొన్ని పద్యాలు చెప్తాను. అవి రోజు చెప్పుకుంటే మంచిది. మొదటిది, నిద్ర లేవంగానే చేతులు చూసుకొని ఈ పద్యం చెప్పాలి. కరాగ్రే వసతే లక్ష్మి, కరమధ్యే సరస్వతి, కరమూలే స్థితే గౌరీ, ప్రభాతే కరదర్శనం. భూమిని తాకుతూ ఈ పద్యం చెప్పాలి. సముద్ర వసనే దేవి, పర్వత స్తనమండలి, విష్ణుపత్ని నమస్తుభ్యం, పాదస్పర్శ శమక్సమే. తర్వాత తల్లిదండ్రులకు మనసులోనే నమస్కారం చేసుకోవాలి. తర్వాత ముఖం కడుక్కున్న తర్వాత ప్రత్యక్ష దైవం సూర్య భగవానుడికి ఈ పద్యం ఎదురు నించొని ఈ పద్యం చెప్పాలి. ఆదిదేవ నమస్తుభ్యం, ప్రసీద మమ భాస్కర, దివాకర నమస్తుభ్యం, ప్రభాకర నమోస్తుతే, సప్తాస్వరదమారూఢం ప్రచండం కశ్యపాత్మజం, శ్వేతపద్మధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం, తం సూర్యం ప్రణమామ్యహం. స్నానం చేసేటప్పుడు నీళ్ళల్లో చేయి పెట్టి ఈ పద్యం చెప్పాలి. గంగే చే యమునే చేవ, గోదావరి సరస్వతి, నర్మదా సింధు కావేరి, జలస్మిన్ సన్నిధం కురు అని నీళ్ళల్లో చెయ్యి పెట్టి తిప్పి హరగంగే హరగంగే అని పోసుకోవాలి. తర్వాత భగవాన్ ముందు నించొని మనకి ఎన్ని పద్యం వస్తే అన్ని పద్యాలు చెప్పాలి. ఈ పద్యం చెప్తే విష్ణు సహస్రనామం చెప్పినట్లే లెక్క. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే, సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే. విద్య బాగా రావాలంటే ఈ పద్యం చెప్పాలి. జ్ఞానానందమయం దేవం నిర్మలం స్ఫటికాకృతిం, ఆధారం సర్వ విద్యానం హయగ్రీవోపాస్మహే. కాన్సన్ట్రేషన్ పెరగాలంటే దక్షిణామూర్తి ఫోటో ముందు కూర్చొని ఈ పద్యం చెప్పాలి. నమో నమో ప్రణవాదాయ శుద్ధ జ్ఞానైకమూర్తయే, నిర్మలాయ ప్రశాంతాయ దక్షిణామూర్తయే నమః. మెడిసిన్స్ వేసుకునే ముందు ఈ పద్యం చెప్పి వేసుకోవాలి. శరీరే జర్జరీభూతే వ్యాధిగ్రస్తే కళేబరే, ఔషధం జాగ్రత్తో తోయం వైద్యో నారాయణో హరిః. తర్వాత వ్యాధి నివారణకు ఈ 3 పద్యాలు చెప్పాలి. అచ్యుతానంద గోవింద సాయి సనామ భేషజాత్, నశ్యంతి సకల రోగానం సత్యం సత్యం వదామ్యహం. రెండోది, ఉగ్రవీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం, నరసింహం భీషణం భద్రం మృత్యో నివారణం. తర్వాత మూడోది, త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనాం, పూర్వార్విక నివబంధనాత్ మృత్యేయమమృతాత్. తర్వాత ప్రయాణాలు చేస్తున్నప్పుడు ఏమీ ఆపదలు రాకుండా ఉండాలంటే ఈ పద్యం చెప్పాలి. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం, లోకాభిరామం శ్రీరామం బియో నమామ్యహం. తర్వాత పడుకునేటప్పుడు చెడు కలలు రాకుండా ఈ పద్యం చెప్పాలి. రామస్కందం హనుమంతం వైనదేయం ముకోదరం, సేనీయ సుస్మరే నిత్యం దుస్వప్నం తస్య నశ్యతి. థ్యాంక్ యూ.